చూస్తున్నాం వరుసగా వస్తున్నటువంటి వరదలతో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతో అమెరికా అతలాకుతలమవుతూనే ఉంది. టెక్సాస్ వరద విలయం నుంచి ఇంకా కోలుకోకముందే ఇప్పుడు న్యూ మెక్సికో స్టేట్ను ఆకస్మిక వరదలు ముంచేశాయి. రుడియోసో టౌన్లో ఎమర్జెన్సీ ప్రకటించింది యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్. రుడియోసో నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదల్లో వందలాది ఇళ్లు కొట్టుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. వందలాది మంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకొని బిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రక్షణ చర్యల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల టెక్సాస్ వరదల్లో 100 మందికి పైగా మృతి చెందిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో మరొకసారి అమెరికాను ఈ భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే టెక్సాస్ ఫ్లడ్స్తో టెక్సాస్ వరదలతో అమెరికా ఇంకా కోలుకోకముందే 100 మందికి పైగా పౌరుల్ని కోల్పోయి కోట్ల ఆస్తి నష్టం జరిగి 100 కోట్ల ఆస్తి నష్టం జరిగి ఇంకా టెక్సాస్ పూర్తిగా కోలుకోకముందే మరోవైపు అమెరికా మరొకసారి ఇలాంటి బాధాకర భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి న్యూ మెక్సికోలో తిరిగి వర్షాలు వరదలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా వరద నీరే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే భారీ ఎత్తున వస్తున్నటువంటి వరదలతో చాలా ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పూర్తిగా ఇళ్ళన్నీ కూడా మునిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ దాటి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ళే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టన్నుల కొద్ది బరువు ఉండేటువంటి ఇళ్ళే పూర్తిగా కొట్టుకుపోతున్నాయంటే మన పేక మేడల్లా కూలిపోతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సాధారణ ప్రజలు ఇళ్లపైకి ఎక్కి చాలామంది సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే సహాయక చర్యలు కూడా మొదలయ్యాయి. అయితే చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి వంతెనలు కొట్టుకుపోయి పూర్తిగా ఈ చెట్లు కూడా కొట్టుకుపోతున్న తరుణంలో భారీ వృక్షాలు సైతం ఈ వరద ధాటికి చాలా ప్రాంతాల్లో కొట్టుకుపోతున్న తరుణంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగించడానికి కొంచెం కష్టంగా మారినట్లుగా తెలుస్తుంది. ఈ తరుణంలో అక్కడ టెక్సాస్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఎయిర్ సపోర్ట్ తీసుకోవాలి అంటూ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఎయిర్ సపోర్ట్ ద్వారా వెంటనే సహాయక చర్యలు ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఏ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు. న్యూ మెక్సికోలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు చూస్తున్నారు. టెక్సాస్లో మాదిరిగానే వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే యుఎస్ గవర్నమెంట్ కూడా సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఒక భారీ ఇల్లు కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. విజువల్స్లో చూడొచ్చు. ఇళ్లే కొట్టుకుపోతున్నాయంటే ఇక ప్రజలు ఎక్కడుండి రక్షణ పొందగలుగుతారు? ఎక్కడ ఈ వరదల నుంచి తప్పించుకోగలుగుతారు? సహజంగా చాలామంది ఇక మరీ ఎక్కువ వరద వచ్చినప్పుడు సహజంగా ఇల్లు కూడా మునిగిపోతున్న సమయంలో ఇళ్ల మీదకి ఎక్కి సహాయక చర్యలు ఎవరైనా చేస్తున్నారా లేదా, ఎవరైనా వచ్చి రక్షిస్తే బాగుండని ఎదురు చూస్తుంటారు. కానీ ఇల్లే ఏదో ఆట వస్తువులాగా కొట్టుకుపోతున్నాయి ఈ వరదల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ప్రజలు ఎక్కడని తలదాచుకోగలుగుతారు? ఎప్పటి వరకని ఎదురు చూడగలుగుతారు అధికారులు చర్యలు తీసుకోవడం కోసం అని చెప్పి? మరోవైపు ఎందుకని అమెరికా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తుంది అంటే ఈ వర్షాలు వరదల విషయంలో ఎందుకని ఒక ముందే అంచనా వేయలేకపోతుంది అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. ఓ పక్క భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎగువన వర్షాలు ఒక పెద్ద ఇల్లు కొట్టుకుపోతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సహజంగా ప్రజలు బయట ఏదైనా సమస్య వస్తే ప్రకృతి విపత్తులు వస్తే ఇళ్లలో దాక్కుంటారు. లేదా ఇళ్లలో కూడా నీరు చేరింది ఇలాంటి వరదల్లో అంటే ఇంటి పైకి ఎక్కి వెయిట్ చేస్తారు ఏదైనా సహాయక చర్యల కోసం. కానీ ఇళ్లే కొట్టుకుపోతున్నాయి. బయటికి వెళ్దామంటే ఎక్కడ చూసినా సరే 8-10 అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు కొట్టుకుపోతున్నాయి. ఈ తరుణంలో అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తమ ప్రాణాలను రక్షించుకోవాలి, తమ ఫ్యామిలీని రక్షించుకోవాలో తెలియడం లేదు. మనం చూస్తున్నాం ఎంత అవలీలగా అంత భారీ ఇంటిని సైతం ఎంత అవలీలగా ఆ వరద ప్రవాహం తీసుకెళ్తుందో మనం చూస్తున్నాం. ఒక భారీ డిస్ట్రక్షన్ మనం చూస్తున్నాం. మ్యాసివ్ డిస్ట్రక్షన్ అనే చెప్పాలి. మొత్తం మీద అమెరికా ఇలాంటి వరదలతో సతమతమవుతుందనే చెప్పాలి. ఈ ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు ఎప్పుడు ఏ నది పొంగుతుందో తెలియక మొన్న మనం చూసాం. టెక్సాస్ వరదల సమయంలో మనం చూసాం 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తు వరకు వరద నీరు చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది.
కానీ ఈ పరిస్థితిని అంచనా వేయడము, అంత గొప్ప వెదర్ సైంటిస్టులు ఉండి అంత గొప్ప టెక్నాలజీ ఉన్నటువంటి అమెరికా కూడా ఇలాంటి వాటిని ఎందుకు అంచనా వేయలేకపోతుంది అనేది ఒక ప్రశ్న అయితే, సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది పౌరులు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు సరైన సమయంలో సహాయక చర్యలు అందక. అలాగే చాలామంది ఈ వరదలు తగ్గిన తర్వాత ఇప్పుడిప్పుడే టెక్సాస్లో చాలా వరకు కూడా కొన్ని అంటువ్యాధులు కూడా ప్రబలుతున్నాయి ఈ వర్షాల వల్ల, వరదల వల్ల, అక్కడ బురద ఇదంతా పేరుకుపోవడం వల్ల. మరోవైపు ఇప్పుడు న్యూ మెక్సికోలో కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. సైన్యం యొక్క సహాయాన్ని తీసుకుంటోంది. ఓవైపు ఎలాగైతే టెక్సాస్లో సహాయక చర్యలు చేశారు, డ్రోన్ కెమెరాస్తో ఏ ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయో చూడడం, వెంటనే అక్కడికి ఎయిర్ సర్వీసెస్ని పంపించడం, అక్కడి నుంచి ఎవరైనా సమస్యలో ఉంటే ఎయిర్ లిఫ్ట్ చేసి వేరే ప్రాంతాలకు తీసుకురావడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్యూ మెక్సికోలో కూడా అలాంటి ఒక సహాయక చర్యల స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటూ చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేలోపే ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వందల కోట్ల ఆస్తి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి. అడవుల్లో ఈ చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి, భారీ భారీ వృక్షాలు కొట్టుకుపోతున్నాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా వరకు సెల్ టవర్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో పాడైపోయినట్లుగా తెలుస్తుంది. ఈ తరుణంలో సిగ్నల్స్ లేక, తినడానికి తిండి లేక, నీరు లేక, మంచినీళ్ళు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కసారి అక్కడి పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి. Boys in the house! I gotta go! I'm watching! I got you! I'm chill! Oh, shit!